ముత్తైదా ఆంధ్రప్రదేశ్ తా ఆ రోజు 2002 ఓటర్ లిస్టు మళ్ళీ లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా సబితక్క ఉన్నది ఇక్కడ సబితక్కకు ముగ్గురు కొడుకులు సబితక్కకి ముగ్గురు కొడుకులు 2002 ఓటర్ లిస్టులో సబితక్క ఇంట్లో కొడుకుల పేర్లు ఓట్లలో లేవు ఎందుకంటే అప్పుడు చిన్న పిల్లలు మరి 2025లో ఓటర్ లిస్టులో పేర్లు వచ్చినాయి ముగ్గురు పేర్లు కోడళ్ళ పేర్లు అందరి పేర్లు వచ్చినాయి ఇప్పుడు ఏం చేస్తారంటే మొదలు ఆ 2002 ఓటర్ లిస్టు 2025 ఓటర్ లిస్టు పక్క పక్కకు పెట్టుకొని ఆఫీసర్లు ఇది మనం చేసే పని కదా ఆఫీసర్లు చేస్తారు ఆఫీసర్లు అంటే వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్ कौन है बूथ लेवल ऑफिसर आंगनवाड़ी टीचर आपके इलाके के आंगनवाड़ी टीचर जो है उन्होंने ही रहेंगे ज्यादातर तो వాళ్ళు ఏం చేస్తారంటే పక్క పక్కకు పెట్టుకొని ఓ అప్పుడు 2002 में सबिता मैडम का वोट है 2025 के वोटर लिस्ट में 3 और नाम है कौन है ये 3 नाम उनके साथ जोड़ना है अच्छा उनके बेटे हैं उनके साथ मैपिंग करते फैमिली मैपिंग बोलते तो उसको क्या करना अपन अपने बीएलए जो है మన బిఎల్ఏస్ ఉన్నారు కదా ఇక్కడ అందరు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా ఉంటే ఒక్కసారి చేయలావట్ మీకు అందరికి ఆ పుస్తకం ఇచ్చిరా हैंड बुक जरा दिखाओ भाई छुपाओ मत दिखाओ है तो दिखाओ नहीं है तो नहीं कोई बात नहीं कागज वो पूरा ఉన్నదా అందరికి ఇయలేదా చిన్నోళ్ళు చూపెట్టండి జర్రా ఒక పని చేయండి మంచి బ్యాగులు ఇచ్చిరా ఆ బ్యాగులు మంచిగా పుస్తకాలు పెట్టుకోరి తీసుకుపోయి ఇంట్లో అల్మార్లో వారేసి మళ్ళా తెరవకురి मालूम है मेरे को अब क्या करते ले आते घर में फेंक देते अरे उन्होंने कुछ बोला ना आके अरे फेंक दे रहे भाई बोल के अंदर फेंक देते नहीं फिर नहीं पढ़ते जर्रा मेहरबानी करके पढ़ो खोलो उसको थोड़ा पढ़ो उसमें बहुत अहम इन्फॉर्मेशन है చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందన్నలా చదువురి ఈ లింకింగ్ కాని పేర్లు ఉదాహరణకు మీ పిల్లలో కోడల్లో ఎవరైతే కొత్తగా వచ్చిరో 2002 నుంచి 2025 మధ్యలో వాళ్ళను ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాలంటే ఏం చేయాలి ఒక చిన్న ఎన్యూమరేషన్ ఫారం నింపేది ఉంటుంది मैं वो भी आपको मैं दिखा देता उसके साथ साथ नेक्स्ट स्लाइड మొత్తం తెలంగాణలో ఎస్ఐఆర్ అనేది 25 జూన్ को शुरू हो रहा 25 జూన్ కు చాలు అవుతుంది ఈ నెల 25 తారీఖు అంటే ఇంకో 4-5 రోజులలో స్టార్ట్ అవుతుంది జూలై 24 వరకు అంటే ఒక నెల రోజుల పాటు జరుగుతుంది ఏం చేస్తారు ఇలా 4 పనులు చేస్తారు నెంబర్ 1 ఎవరన్నా 18 ఏళ్ళు నిండినోళ్ళు ఉంటే వాళ్ళ పేరు రాస్తారు उनका वोट ऐड करते नंबर 2 अगर कोई डेथ हो गया किसी फैमिली में इंट्लोने ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటు తీసేస్తారు నెంబర్ 3 మీ ఇంటికి కొత్త కోడలు వచ్చింది అనుకో ఆమె ఓటు వాళ్ళ అమ్మగారి ఇంట్లో కట్ చేయాలి ఇక్కడ రాపియాలి మూడోది నాలుగోది మీ బిడ్డ ఇంకో కాడికి పోయింది అనుకో లగ్గమై ఇంకో కాడికి పోయింది మీ ఇంట్లో కట్ చేయాలి ఆడ రాపియాలి ఈ 4 పనులే చేసేది కాకపోతే ఇక్కడ కొంత డేంజర్ ఏముంటదంటే మీ అందరికి ఎరికే చాలా మందికి డబుల్ ట్రిపుల్ చాలా ఓట్లు ఉన్నాయి ఓటి ఊళ్ళో ఉంటది